Happy, not happy? Huh? Not happy? How is your energy levels today? You want to make your energy levels higher today? No. Your HOD lecture for girls, it is failed. చిచ్చుబుడ్డి కాల్చిన కానీ ఫెయిల్. Okay, that's fine. We will make, that's how the things are happened in the college, I guess. But anyways, మనం కంప్యూటర్ సైన్స్ పీపుల్, మన ఫస్ట్ బ్యాచ్, మనం ఇట్లా కామ్ డమ్ హమ్ముగా ఉండకూడదు. వాట్ ఎవర్ somebody asks a question, you must and should tell. That is the culture you have to develop. Okay? If you are not developing that particular culture, you are not going to earn a lot of money. So my concentration is focuses on earning a lot of money, not small money. You came to a better place. You came to a best place. There are in many colleges they don't have this LCD projectors also. So you have to change. You have to inculcate the attitude of learning and delivering, commenting, murmuring, talking. Everything should stop. Okay? If I come here, I should not listen sound there. If I come here, I should not listen sound there. Okay? Latecomers I don't like. Okay. Let's start the topic. Very, very interesting topic. Second years, it is for you. First years, it will help for you. Okay? Key roles and responsibilities in a software development company. Software development company lo meer future lo meer pobotunnappudu, what are the main roles and responsibilities in a software development company? Today I am going to tell. Don't make noise. Next slide. ఈ పిక్చర్ని మీరు అందరు జ్ఞాపకం పెట్టుకోవాలి, అవసరమైతే రాసుకోవాలి. ఈ పిక్చర్ని ఎన్ని లైన్స్ ఉన్నాయి ఎవరని చెప్పండి. ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 లైన్స్. మన ఏజ్ ఎంత? 16 years. సంవత్సరానికి ఒక లైన్ నేర్చుకున్నా దీన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. 1 minute ఒక లైన్ నేర్చుకున్నా 14 minutes అయిపోద్ది. దిస్ డయాగ్రామ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే? ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్, BRD, SRS, టెస్టింగ్ టీమ్, dev team, product release, maintenance, and client. Okay? This diagram you have to keep in your mind for your presentation. What's going to happen in software company? You are going to place in a software company in the future. Okay? Your target, my students' target, me target. Talking వినబడకూడదు బాబు, ప్లీజ్. నాకు వినబడుతుంది. టాకింగ్ మీరు మాట్లాడితే ఏమొస్తుంది? మీకు ఏమొస్తుంది? వాట్ ఈజ్ నాట్ ఎ సినిమా హాల్. అదో మళ్ళీ మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ నాట్ ఎ సినిమా హాల్. దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ మీటింగ్. దిస్ ఇస్ నాట్ ఎ జగన్. దిస్ ఇస్ నాట్ TDP. ఓకే? దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ కెరియర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీకు క్లాస్ చెప్పకపోయినా నా జీతం నాకు వస్తుంది. మా స్టాఫ్ మెంబర్స్ ఎవరు మీ క్లాస్ చెప్పకపోయినా మా జీతం మాకు వస్తుంది. మమ్మల్ని ఎవరు పాయింట్అవుట్ చేయడానికి లేదు. మీరు ఇంట్రెస్ట్ ఉండి మీరు నేర్చుకుంటే మీకే బెనిఫిట్. ఆ ఇంట్రెస్ట్ని వెళ్ళిపోండి ప్లీజ్, డోర్ క్లోజ్. ఆ ఇంట్రెస్ట్ని మీరే క్రియేట్ చేయాలి. You have to create your interest for us. మా మధ్యలో మీరే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అరే పిల్లలు జాగ్రత్తగా వింటారు, నేర్చుకుంటారు, న్యూ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని క్రియేట్ చేయాలి.
Okay, right. Project manager, business analyst, BRD, SRS, testing team, dev team, release, maintenance and client. Okay, next slide. Next slide as heading అనుకోండి. Important point మీరు, this is the most important thing what I'm going to tell you. ఈ ఇన్ఫర్మేషన్ మీరే వింటే తప్ప అర్థం కాదు, బుక్స్లో ఉండదు. అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ ఎందుకు ఉన్నాయి? టీసీఎస్, టెక్ మహీంద్రా, ఐ థింక్ ఇప్పటి వరకు మన ఇండియాలో ఒక 50,000 సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఎందుకున్నాయి? వై ఎందుకున్నాయంటే ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడానికి ఉన్నాయి. సాఫ్ట్వేర్ అంటే ఏంది? ఒక వెబ్ అప్లికేషన్ కానీ, ఒక మొబైల్ అప్లికేషన్ కానీ, ఒక ఈఆర్పి అప్లికేషన్ కానీ, ఒక అనలిటిక్స్ కానీ, ఓకే, ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, ఒక ఎల్ఎంఎస్ కానీ, ఓకే, ఇప్పుడు మాకు ఈ మధ్యలో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ వచ్చింది, ఒక ఎఫ్ఆర్ఎస్ కానీ, ఓకే, ఫింగర్ థంబ్ ఇంప్రెషన్స్ కానీ, అన్ని ఎనీథింగ్ యూ టాక్ అబౌట్ టెక్, ఎనీథింగ్ అబౌట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ సాఫ్ట్వేర్. వితౌట్ సాఫ్ట్వేర్ దేర్ ఇస్ జీ. ఈవెన్ దో ఈసీ వాళ్ళు కూడా మన దగ్గర సాఫ్ట్వేర్ నేర్చుకోవాల్సిందే. ప్యూర్ హార్డ్వేర్ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడు సమస్య ఏంటంటే వీడు ఇక్కడ బ్లాక్ సైడ్ ఉంది కదా, దిస్ గాయ్ ఈజ్ ద మెయిన్ పర్సన్ ఫర్ విచ్ ఆల్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆర్ లివింగ్. Client is the main person, client is the main reason for which the software companies are living. The client is going to give orders to the software development companies. Who is this client? So client is nothing but a person or an organization, okay, whom don't know about computer science. They don't know about computer science. They don't know about programming. They just listened about it. Oh, programming చేస్తే మా పని ఈజీ అవుతుందంట. They just listened about it. Okay, and then they want to automate. They want to use software applications in their company. They want to use software application in their company. So, example, Polytechnic College. పాలిటెక్నిక్ కాలేజ్కి టెక్నికల్ టీమ్ లేదు, ఏం లేదు. సో దే వాంట్ అప్రోచ్ టు ఏ టీసీఎస్ ఆర్ విప్రో, ఇక్కడ పక్కన హెచ్సిఎల్ ఇన్ఫో, అండ్ దే వాంట్ ఆస్క్, అయ్యా మాకు స్టూడెంట్స్ ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరూ డేటాబేస్ ఎంటర్ చేయండి, స్కాలర్షిప్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, ఓకే, మాకు ఈజీగా పెనెట్రేట్ చేయండి. అదర్వైజ్ మాకు ఏమైపోతుందంటే ఒక టీసీ ఇష్యూ చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంది, మాకు ప్రాసెస్ ఈజీ చేయండి అని చెప్తారు. ఓకే, దిస్ ఈజ్ ద క్లయింట్. సో మనము ఒక, ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ ఒక క్లయింట్ అనుకుంటే, టీసీఎస్ అనే కంపెనీ తోటి మనం మాట్లాడి వాళ్ళతోటి ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేపించి మనం వాడుకోవడం అనమాట. సో ఈ పాలిటెక్నిక్ వాళ్ళతో పని చేయించుకుంటుంది కాబట్టి వాళ్ళకి మనం ఈ డబ్బులు అనేది ఇస్తాం, వాళ్ళ డబ్బులకి ఇస్తారు. దిస్ ఈజ్ ద క్లయింట్. అర్థమైందా కదా? Understood? Not understood? This is a main and very important thing of who is a client. You have to understand. ఎందుకనంటే కంపల్సరీగా మీకు కంపెనీలో పోయినప్పుడు క్లయింట్ అనే పదం మీకు వస్తుంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హూ ఈజ్ ఎ క్లయింట్. ఓకే, సో రివర్స్ వే. ఫస్ట్ ఏమో క్లయింట్ కంపెనీకి రావడం చెప్పాను, కంపెనీ క్లయింట్ దగ్గర పోవడం చెప్తున్నా. ఓకే, నేను ఈ స్లైడ్లో వీడి గురించి ఒకటే చెప్తా, నెక్స్ట్ స్లైడ్లో వీళ్ళందరినీ కవర్ చేస్తా, నెక్స్ట్ స్లైడ్స్లో. కాబట్టి ఈ స్లైడ్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బిజినెస్ అనలిస్ట్, వీడిది కూడా ఉంటుంది డేటా, బట్ మేజర్గా మీకు చెప్తా. బిజినెస్ అనలిస్ట్ ఈజ్ ఎ రోల్. మనం ఈరోజు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చదువుతున్నాం కదా. రోల్స్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలో ఏ రకమైన జాబ్స్ ఉంటాయి. రోల్స్ అంటే మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు కాలేజీలో వచ్చారు, కాలేజీలో ఉండే రోల్స్ ఏంటి అంటే, కాలేజీలో రోల్స్ అంటే ఒక ప్రిన్సిపాల్ ఈజ్ ఎ రోల్, హెడ్ ఆఫ్ ది సెక్షన్ ఈజ్ ఎ రోల్, సీనియర్ లెక్చరర్ ఈజ్ ఎ రోల్, లెక్చరర్స్ ఈజ్ ఎ రోల్, ల్యాబ్ ఇన్ఛార్జ్ ఈజ్ ఎ రోల్, స్టూడెంట్